సందీప్ లామిచ్చానే ఈ పేరు క్రికెట్ వరల్డ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నేపాల్ ఫేస్ ఆఫ్ ది క్రికెటర్ గా పేరున్న సందీప్ కు అక్కడి జిల్లా కోర్టు ఏకంగా 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎందుకంటే ఓ మైనర్ కు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని వరుసగా ఓ హోటల్లో రేప్ చేసేశాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ఆ సదరు అమ్మాయిని ఏకంగా హోటల్ మెట్లు కూడా ఎక్కకుండా బయటకు గెంటేయించాడట సందీప్. దీంతో 2022 ఆగస్టులో సదరు మైనర్ బాలిక సందీప్ పై అత్యాచారం కేసు పెట్టింది. అయితే సందీప్ మనకు మామూలుగానే తెలుసు. ఎందుకంటే గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇతన్ని 20 లక్షలకు కొనుగోలు చేసింది. నేపాల్ దేశం నుంచి ఐపీఎల్ ఆడిన మొదటి క్రికెటర్ ఇతనే. అంతేకాదు ఆ దేశంలో పెద్ద క్రికెట్ సెలబ్రిటీ కూడా. చిన్న వయసులోనే సందీప్ కు విపరీతమైన ఫేమ్ వచ్చింది. నేపాల్ క్రికెట్ కు భవిష్యత్తు ఆశాకిరణంలా తయారయ్యాడు. కానీ మధ్యతరగతి నుంచి వచ్చాడు సందీప్. ఒక్కసారిగా ఫేమ్ వచ్చేసింది. ఆ ఫేమ్ ని డబ్బును విచ్చలవిడిగా వాడుకుంటున్నాడనే విమర్శలు మొదటి నుంచి వచ్చాయి. అయితే సందీప్ చాలా టాలెంటెడ్ స్పిన్నర్. ఇతను అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఏకంగా 44 వన్డే మ్యాచ్ల్లో 100 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ ఫీట్ కూడా ఒక రికార్డే. ఇక నేపాల్లో అయితే వన్డే T20లో రికార్డులన్నీ కూడా సందీప్ మీద ఉన్నాయి. ఢిల్లీ తరపున 9 మ్యాచ్లు ఆడిన సందీప్ 13 వికెట్లు తీశాడు. మొత్తం 52 T20 మ్యాచ్ల్లో 98 వికెట్లు తీయగా వన్డేల్లో 112 వికెట్లు తీశాడు సందీప్. అయితే తన ఫేమ్ ని అమ్మాయిలతో జల్సాల కోసం వాడుకున్నాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. ఓసారి అందంగా ఉన్న 17 ఏళ్ల కాలేజ్ అమ్మాయి ఆటోగ్రాఫ్ కోసం వెళ్ళగా పరిచయం పెంచుకున్నాడట సందీప్. తన గదికి వస్తే ఆటోగ్రాఫ్ తో పాటు సెల్ఫీ కూడా తీసుకుందామని చెప్పాడట సందీప్. ఆ సదరు యువతిని మాటల్లో పెట్టి ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి అత్యాచారం చేశాడట. ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారం చేసి మొహం తిప్పేసుకున్నాడు సందీప్. ఇక సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పలుమార్లు అతన్ని కలిసేందుకు ప్రయత్నించినా కూడా అందుబాటులోకి రాలేదు. అయితే కరేబియన్ దీవుల్లో జమైకా తల్లవాస్ తరపున కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూ ఉండగా అతనికి నేపాల్ పోలీసుల నుంచి కాల్ వచ్చింది. వెంటనే మ్యాచ్లు ఆపేసి రావాలని కోరారు. అతను రాకపోవడంతో ఇంటర్పోల్ సాయం తీసుకున్నారు నేపాల్ పోలీసులు. దీంతో వెస్టిండీస్ నుంచి నేపాల్కు రాక తప్పలేదు. అంతేకాదు అతనిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాగానే నేపాల్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసేందుకు ప్రయత్నించింది. కానీ ఇది కుట్ర అని సందీప్ బ్రతిమలాడుకున్నాడు. దీంతో కొన్నాళ్ల పాటు ఆగిన ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలపడంతో ఆ తర్వాత మాత్రం వేటు వేయక తప్పలేదు. అయితే కాట్మాండ్లోని దిగువ కోర్టులో బెయిల్కు అప్లై చేసుకున్నాడు సందీప్. చివరకు 20 లక్షల రూపాయల బాండ్ మీద బెయిల్ వచ్చింది. దీంతో నాటి నుంచి మళ్లీ క్రికెట్లో యాక్టివ్ అయ్యాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ క్రికెట్ లీగులు ఆడుతూ వచ్చాడు. అంతేకాదు గత ఏడాది ఫేస్బుక్ లో తనని ఇరికించారని సదరు అమ్మాయి ఎవరో నాకు తెలియదని బొకాయించేశాడు సందీప్. కానీ సీసీటీవీ కెమెరాల్లో ఆ సదరు బాలికతో హోటల్కి రావడం వెళ్లడం కనిపించిందని పోలీసులు తెలియజేశారు. నేపాల్ క్రికెట్ కెప్టెన్ గా ఉన్న సందీప్ కు సదరు అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు 8 ఏళ్ల జైలు శిక్షతో పాటు 3 లక్షల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం. అందులో 2 లక్షల రూపాయలను బాలికకు చెల్లించాలి. వాస్తవానికి కాట్మండ్ జిల్లా న్యాయస్థానం 12 ఏళ్ల శిక్ష విధించిన సందీప్ తరపు లాయర్ బలంగా వాదనలు వినిపించడంతో చివరకు 8 ఏళ్లకు సెటిల్ చేసుకున్నారు. అయితే ఈ తీర్పుపై తాను సుప్రీంకోర్టుకు వెళ్లానని సందీప్ తన లాయర్ ద్వారా మీడియాకు చెప్పించాడు. సెన్సేషనల్ నేపాల్ స్టార్ కాస్త డబ్బు ఆ దేశంలో స్టార్ సెలబ్రిటీ కావడంతో మదమెక్కి గొప్ప కెరీర్ను నాశనం చేసుకున్నాడు సందీప్. ఇప్పుడు ఏకంగా అతని కెరీర్కే బ్రేక్ పడింది. మరి ఇప్పుడేం చేస్తాడో చూద్దాం. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.